వంటగదిలో కష్టపడే మా వైఫ్ను వాళ్ళ చెల్లి మంచిగా వంట అయితే ప్రిపేర్ చేస్తానండి, చూడొచ్చు. నువ్వు లైట్తో నన్ను ఎట్టావనుకో అస్సలు ఏ జుట్టేది బయట నేను అసలు చాలా అమ్మాయి ఉంటాను అందరికి ఏడుసేవలేవా చెప్పవు. అక్కడి నుంచి అలా లెఫ్ట్కి వస్తే కనుక ఇక్కడ మా అత్తయ్య గారు చేపలు పడుతున్నారు అనుకుంటా. సారీ, చేపలు కాదు, ఇక్కడ వాష్ చేస్తున్నారు, ఏవో బౌల్స్ అయితే వాష్ చేస్తున్నారు. కానీ మా అత్తయ్య గారు కూడా బాగా వండుతారండి వంట అయితే కనుక. ఇంకెలా వస్తే కనుక ఇక్కడ పిల్లలతో పాటు మునిగిపోయాడు మా బావ శ్రీనివాడు అండి, మా యోచుగాడు, మా అప్సరా పాప బాగా అలవ చేస్తుంటారు అనమాట. అదో ఆ పక్కనేమో లెఫ్ట్ సైడ్ మా అత్త కూర్చుంది, సారీ అక్క కూర్చుంది. ఏమంట ఆడుతున్నారు వీళ్ళు, ఏం చేస్తున్నారు పాపం. ఎప్పుడు ఎంత త్వరగా వంట అయిపోతే ఎంత త్వరగా వచ్చి ఎంతమని చెప్పి ఉన్నారు. అలా బయటకు వస్తే కనుక ఇక చూడండి మా దాత్రిష్ గాడు, ఆరిబాబు గాడు ఎలా చూదే నవ్వుతున్నాడు. వెరీ గుడ్ వెరీ గుడ్. వీడు కరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు పుట్టాడండి వీడు, September 2ని. మంచి స్మైల్ ఇస్తుంటాడు. హాయ్ చెప్పినాను అందరికీ. అక్కడ నుంచి బాల్కనీ నుంచి బయట చూస్తే కనుక మా ఇంటి ముందే గ్రౌండ్ ఉంటుంది. ఇది వరకు మీకు ఒక వీడియో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను నేను. సో ఇక్కడ చూడొచ్చు మా ఇంటి ముందే ఇలాగా గ్రౌండ్ ఉంటుంది. ఇక్కడ మంచిగా టోర్నమెంట్ కూడా జరుగుతుంది. కానీ టోర్నమెంట్ జరగడానికి ఏదైనా పెద్ద గ్రౌండ్ అనుకుంటున్నారు కదా, కానీ చిన్న గ్రౌండ్లో కూడా టోర్నమెంట్ కూడా చాలా బాగా జరుగుతాయి. అలా చూస్తే చూడండి వెదర్ ఎంత బాగుందో, చాలా గ్రీనరీగా ఉంటుంది. చూడండి రైట్ సైడ్లో మీకు ఆ కొండ మీద కైలాసగిరి అని కనిపిస్తుంది, చూసారా? అది కైలాసగిరి కొండ అండి, మన వైజాగ్ ఫేమస్. అక్కడ కొత్తగా ఎవరు వచ్చినా సరే అక్కడికే వెళ్తుంటారండి. చూడండి చేపలు ప్రిపేర్ చేస్తారు, చేపల కర్రీ, మసాలా సాల్ట్ గట్టి దించినట్టున్నారు. ఎర్ర కనిపిస్తుంది, కొంచెం చూసేయమ్మా దానా. చాలు. సో చేపల పులుసు అయితే కనుక ప్రిపేర్ చేస్తున్నారండి. ఏదైనా చేపల పులుసు మా మరదలు మాత్రం చాలా బాగుంటుంది అండి. చేపల పులుసు మాత్రం ధన అలా ఉందండి కానీ చాలా బాగుంటుంది. పక్కన మా వైఫ్ ఏంటి బంగాళదుంప ప్రిపేర్ చేస్తుందండి మా వైఫ్, చూడొచ్చు. చూసారు ఏమన్నదో, పచ్చిమిరపకాయస్ అంట, చాలా సరదాగా మాట్లాడుతుంది. ఏంటిది గించి సీజీ చేసుకున్నారా కళ్ళు అది గించి కదా. పొద్దున్న మీ నాన్నగారు తీసుకొచ్చారు కదా, చూసారా సబ్స్క్రైబర్స్? పొద్దున నాన్నగారు ఏ తండ్రి కళ్ళు తీసుకొచ్చి చూడండి చల్లచల్లటి గింజతో అవుతున్నారు. ఎక్కిపోయింది అప్పుడే ఇచ్చినట్టు అర్థం కావట్లేదు. ఇవన్నీ మా చెల్లి చూసారా, ఇదిగోండి దాని వాటర్ చూడండి అదో అదిగా అది ఎవరైనా తాగుతారు అది తల్లి పోతుంది కదా సీరియస్. అదే ఇది వీడియో అంటే అవన్నీ అత్తయ్య ఎక్కిందా కొంచెం ఎక్కలేదా? ఏకంగా మా బావ బుట్టని క్యారమ్ బోర్డు ఆడిసుకుంటున్నాడు చూడండి. అప్సరా బాబు కూడా అలాగే ఆడేస్తుంది. వీళ్ళకి ఖచ్చితంగా క్యారమ్ బోర్డు ఆడుకుని ఇచ్చేస్తే మంచిగా ఆడుకుంటారు అనమాట. పడింది అదన వర్షం కొంత ఆలోచన లేదు.
కానీ చేస్తుందంటే ఆఫీస్ చేసి దాని దాని పేరు ఏంటో మాకే తెలియట్లేదు అది ఫారీ అని చెప్పారు ఏమని చెప్పడం కూడా చేసేది ఏదో చేశారు ఏదో వండుతున్నావు తప్ప ఎస్తోతో ఏదంటే ఎక్కడన్నా ఆడి అయ్యో అన్ని చేపలు తెలియదు ప్రోటీన్ వీడియోస్ మిక్స్ చేస్తే బ్యాగ్ వాయిస్ చేస్తారు దానా ఫేస్ చూపించండి సార్ గార్జియస్ బ్యూటిఫుల్గా ఉంటుంది సార్ బాగుంటుందా సార్ ఏమి ఆమె ఫేస్ తినుకోలేదు అబ్బునే అనుకోని దాంట్లో ఏముందో ఎంత మందలు వచ్చేసి చేపలు పులుసు చేస్తుంది ఇవి చేపలు అది ఏదో డ్రైవింగ్ చేస్తుంది అప్పుడు పోయిన జన్మలో చేపలు ఇది చూడు అలా మాట్లాడుతూ కూడా మాట్లాడుకోండి పదకొండు అయ్యో చెప్పండి సొంత ఏటా చిన్నప్పుడు వంటలు కూడా మీ చెల్లి బాగా చేసేదా దాని అది మేము తినలేక చచ్చిపోయేవాళ్ళం అవునా మీ అమ్మాయి బాగా చేస్తానని చెప్పి బయట టాక్ అండి అదే చెప్తూ ఉంటారు అవునా చిన్న అమ్మాయి చేస్తాడా ఓ కాదు బాగా చేస్తాడా చిన్నప్పుడు తనే చేసేది మొత్తం అంత వర్క్ అదే ఇంట్లో పని అంతా చేసేది ఇంకా పని అప్పుడు చేసుకోవాలి అదే సంవత్సరాలు ఎందుకంటే బాధపడతారు మీరు నర్సింగ్కి తీసుకెళ్తాను నీకు వచ్చిందంటే ఇంకేమైనా ఉందా ఉంటాను పొరవేడి కాదు అని అమ్మో వంటెట్టు కట్టేస్తారు ఇప్పుడే నీకు వెళ్తే ఇంకేమైనా ఏమైనా కనయాపైకి వచ్చి నమ్మో ఇంకేమైనా ఏమైనా కంటేస్తారు రోడ్డు ఎందుకు తెచ్చావు స్వీట్ అడ్డంగా పెట్టావు దీంట్లోని అలాగే ఒక కూరలో నీసు పెట్టడానికి నువ్వు ఆల్రెడీ మూత పెట్టావు కదా చూసారా దీనికి చేత వస్తుంది దీన్ని పచ్చ కావాలి మనిషికి చేపలు తినకూడదు కానీ చేపలు కలిపేది ఎంత పెద్దగా ఉంది నీరు పడినా ప్రాబ్లమ్ అవుతుంది చేప నీరు పడినా అంత లోతు దాంట్లో ఎంత చక్కగా చేస్తుంది చూడండి చెల్లి మోసుకుని ఉండిపోయాను చాలా గ్యారెపడి వేసుకోవాలి అదండి వెళ్తాడు ఈ చాలా సుతో నేను భరించలేకపోతున్నాను చాలా పోయింది పండగాలి పాటలు బాగా వస్తున్నాయి పాటలు ఆవిడ అదే 10,000 బ్యాగ్ ఏంటి రెండు సాంగ్ తీసుకెళ్ళి ఇంట్లో మమ్మల్ని అందరూ వెళ్ళిపోతుంది పని మీద అంటే ఇంజన్ చూస్తే ఎయిట్ అనుకుంటారు అనుకున్నా ఆ ఎయిట్ అనుకుంటారంటే ఎక్కడికో ఉంచుతుంది కొడుకు అంటే ఒక అల్లుడితో వెళ్తే తప్ప తీసుకుంటారు కదా ఇంకా మనం ఏం చేస్తున్నావు సార్ వాట్ ఆర్ యూ డూయింగ్ వచ్చాడు వచ్చాడు వాడు వచ్చాడు తీరా 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 I'll never do that. Talking about please see now. That's all when the everyone is sitting when the little puncher. Hi. We are start this video. You know what's page bound. Do it all right, you better. Dee da dee da dee da dee.
మాట్లాడతాను. ఈరోజు మేము డిస్కరెక్ట్ చేస్తాం. చాలా బాగుంది. మీడియా తీరే తింటానా? నాకు అలా ఏడుతున్నాను. Cameraman after that though, so not. Why is it another? Okay, a lot easy. Gross. I get the left. Huh?